ఈశ్వరాం మా చిత్తము సర్వకాల సర్వ అవస్థలయందున మీ పాదార విందములయందు లగ్నమై అచంచలమైన భక్తితో కూడి ఉండునట్లు అనుగ్రహింపుము. పరమదయానిధి ప్రహతాకాలమున నిద్రలేచినది మొదలు మరులా పరుండు వరకును మనోవాఖ్యాయములచే మా వలన ఎవ్వరికి అపకారము కలగకుండునట్లు ఇతర ప్రాణీకోట్లకు ఉపకారము చేయులగు నన్ను సద్బుద్ధిని దయచేయుము. సచ్చిదానందమూర్తి నిర్మలాత్మ మా హంతఃకరణమునందు ఎన్నడును ఏ విధమైనను దుష్ట సంకల్పము గాని విషయ వాసన గాని అజ్ఞాన వృత్తి గాని జొర్రబడకుండునట్లు దయతో అనుగ్రహింపుము. వేదాంత వేద్య అభయస్వరూప మాయందు భక్తి జ్ఞానం వైరాగ్యం భేజం లంకోరించి శీఘ్రముగా ప్రవృద్ధములగునట్లు ఆశీర్వదింపుము. మరియు ఈ జన్మమునందే కడతేరే మీ సన్నిధానమునకు కేతించుటకు వలసిన శక్తి సామర్థ్యములను కరుణతో నొసంగుము. దేవా, నీవు భక్తవత్సలుడవు, దీనుల పాలిట కల్పవృక్ష స్వరూపుడవు. నీవు తప్ప మాకు ఇంకెవరు దిక్కు? నిన్ను ఆశ్రయించితిమి. ఆసత్తు నుండి సత్తునకి కొనిపొమ్ము. తామసము నుండి జ్యోతిలోనికి తీసుకుపొమ్ము. మృత్యు నుండి అమృతాతత్వము పొందింపజేయుము. ఇదే మా వినతి.